హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము అటామిక్ స్ట్రక్చర్లో ప్రాబ్లం చేద్దామండి. ఈ ప్రాబ్లము 2002లో పడిందండి. ఇన్ ఏ హైడ్రోజన్ ఆటమ్, ఇఫ్ ఎనర్జీ ఆఫ్ an electron in ground state is 13.6 electron volts, then that in the second excited state is dash. ఆప్షన్స్ ఏంటంటే 1.51 electron volts, 3.4 electron volts, 6.04 electron volts, ఫోర్త్ ఆప్షన్ ఏమో 13.6 electron volts అండి. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ స్టేట్లో ఎనర్జీ ఎంత ఇచ్చాడండి. గ్రౌండ్ స్టేట్లో ఎనర్జీ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చాడండి. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో అడుగుతున్నాడు. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎన్ వాల్యూ అండి 3 అండి. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఎన్ వాల్యూ 2 అండి. ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్కి ఎన్ వాల్యూ 2 అండి. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్కి ఎన్ వాల్యూ ఏమో 3 అండి. ఇది ఒకటి తెలియాలండి మనకి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే ఎంత ఆర్బిట్లో ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే 13.6/n² అండి. ఈ ఫార్ములా ఒకటి తెలియాలండి. ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ ఎంత అండి సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్కి ఇప్పుడు చెప్పుకున్నాం 3 అండి. సో ఈఎన్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, E3 ఈజ్ ఈక్వల్ అంటే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఎన్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 13.6/n² అంటే 3² అండి. అంటే ఎంత వస్తుందండి 13.6/3² అంటే 9 అండి. సో 9 1 9 అండి. 0.95 సంథింగ్ 1 ఉంటుంది. సో 1 అనుకుందాం. అంటే 1.51 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండి. ఏంటండి ఇది సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉండే ఎనర్జీ. సో మనకు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఉండదు, ఫస్ట్ ఆప్షన్ అండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ సురేష్.